ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షా ఫలితాలలో 82% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం 14 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులను సాధించారన్నారు. కళాశాల విద్యార్థుల విజయానికి కృషి చేసిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా కార్పొరేట్ కళాశాలలో లక్షలకు ఫీజులు కట్టి చదివించడం కన్నా మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను జాయిన్ చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని కోరుకుంటున్నామని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో డిజిటల్ ల్యాబ్లు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. నేను ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ని. నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మా ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలని సాధించడం జరిగింది. సెకండ్ ఇయర్లో 128 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 104 మంది పాస్ అయ్యారు. మొత్తం మీద 82% ఉత్తీర్ణతా శాతంతో కాకినాడ జిల్లాలో ఉండేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నింటిలో కల్లా మొదటి స్థానాన్ని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధించినందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వీరిలో 1000 మార్కులకి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 900 పైచీలకు సుమారు 14 మంది సాధించడం జరిగింది. వీళ్ళలో ఏ దేవిశ్రీ అనే అమ్మాయి బైపీసీ నుంచి 1000కి 968 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. ఎంపీసీ నుంచి ఊహ అనేటువంటి అమ్మాయి 957 మార్కులు. ఇలా అనేక మంది వివిధ గ్రూపుల నుంచి సుమారు 14 మంది విద్యార్థులు 900 పైచీలకు మార్కులు సాధించడం జరిగింది. ఇక మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు తీసుకున్నట్లయితే సుమారు 400 మంది మార్కులు దాటినటువంటి విద్యార్థులు దాదాపు 30 మంది ఉన్నారు. వీరిలో వంకాయల రాజబాబు అనేటువంటి ఎంపీసీ విద్యార్థి 470 మార్కులకి 462 మార్కులు అంటే స్టేట్ 5th మార్కు సాధించినందుకు చాలా గర్వంగా మేమంతా కూడా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా అనేక మంది ఎంపీసీ నుంచి బైపీసీ నుంచి సిఈసి హెచ్ఈసి ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఐటీ మొత్తం 6 గ్రూపులు ఉన్నాయి. 6 గ్రూపుల నుంచి కూడా అనేక మంది సుమారు 30 మంది విద్యార్థులు 400 పైచీలకు మార్కులని సాధించడం జరిగింది. మరి ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని మేము సాధించడం గనక మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కర్వతి బాబ్జీ గారు, అదేవిధంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కళాశాల స్టాఫ్ మెంబర్స్, అదేవిధంగా విద్యార్థులు ఎంతో కృషి చేశారు. వీళ్ళే కాకుండా వీళ్ళకి తోడ్పాటును అందించినటువంటి వారి తల్లిదండ్రులకి, అదేవిధంగా ఏలేశ్వరం గ్రామ ప్రముఖులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ మార్కులను చూసినట్లయితే కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలకు ఏమాత్రం తీసుకోకుండా మా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఎందుకంటే ఈ పాస్ పర్సంటేజ్ కానీ మార్కులు కానీ ఎంతో పెద్ద ప్రైవేట్ మరియు కార్పొరేట్ కళాశాలను మించి కూడా మా వాళ్ళు ఫలితాలు సాధించడం జరిగింది. దీన్ని అభినందిస్తూ ఏలేశ్వరం గ్రామ పెద్దలు అందరూ కూడా మమ్మల్ని శుభాకాంక్షలు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఈ ఫలితాలు దృష్టిలో ఉంచుకుని మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ప్రత్యేకించి విజ్ఞప్తి, మీరు లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేసే బదులు మా దగ్గర నామాత్రం ఫీజు సుమారు 2000కి అటు ఇటు, అది కూడా గవర్నమెంట్ ఫీజు నామాత్రం ఫీజులతో మేము ఎంసెట్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాము, నీట్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నాము, నోటు పుస్తకాలు, బ్యాగులు అన్నీ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్లు ఉన్నాయి, అదేవిధంగా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి తల్లిదండ్రులు విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి మీరు పరిశీలించండి. మీరు జాయిన్ చేసే ముందు అక్కడ తరగతి గదులు కానీ ప్రయోగశాలలు కానీ గ్రౌండ్ ఉందా లేదా, ఎలా నడుస్తున్నాయో అక్కడ చూడండి, మా దగ్గర చూడండి. మీకు నచ్చితేనే మా దగ్గర జాయిన్ చేయండి. కాబట్టి ఈ విధంగా మా తల్లిదండ్రులు అందరూ కూడా మా రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని మా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేసి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మా కళాశాల స్టాఫ్ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.